శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం, శనేశ్వరుడు, రాహువు, అలాగే ఈ రాశి వారిలో ప్రత్యేకించి గురుబలం ఉండడం, చంద్రుడు అనుకూలంగా ఉండడం ఇత్యాది విషయాలతోటి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అంతేకాకుండా షష్ఠకుజుడు యోగ్యమైనటువంటి గ్రహం. ఆయన రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు తీర్చడానికి చాలా గొప్పగా ఉపయోగపడతారు. అయితే ప్రత్యేకించి ఈ వారం మధ్యలో దశమచంద్రుని యొక్క స్థితి, దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. సోమ, మంగళ, బుధవారాల్లో ఉండేటువంటి ఈ గ్రహస్థితి వల్ల ఆ 3 రోజుల్లో ఏ విధమైనటువంటి పనిని ప్రారంభం చేసినా దానిలో ఎటువంటి విఘ్నములు లేకుండా వీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, అంటే మీకు వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి మార్గాలకి ఈ గ్రహస్థితి ఏ విధంగానూ ఇబ్బందిని కలిగించదు. అలాగే ఆరోగ్య పరిస్థితులకి ఈ గ్రహస్థితి భంగం వాటిల్లనివ్వదు. మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి, అంటే కుటుంబ సంబంధమైన విషయాలు కానీ లేదా మరే ఇతరత్ర విషయాలకి కానీ ఈ గ్రహస్థితి ఇబ్బంది తలపెట్టదు. మరి గోచార పరంగా అంతా కూడా సవ్యంగానే ఉన్నట్టు లెక్క. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలకి, విదేశీ విద్యకి, దూరత్ర డిస్టెన్స్ ఎడ్యుకేషన్లకి, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలా చదువుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా శ్రేయోదాయకంగానే పనిచేస్తూ ఉన్నది. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నది శాస్త్రం. ఈ గ్రహస్థితినే మనం ముఖ్యంగా చేసుకుని ముందుకు వెళుతూ ఉంటే జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నింటినీ కూడా సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అనగా జీవితంలో ఒక మెట్టు పైకెక్కడానికి ఆ సహకారం చేస్తూ ఉంటుంది. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, అలాగే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కూడా మంచి అవకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి.